నమః. బృంద సభ్యులందరికీ శుభోదయం. దశమహావిద్యా దేవతలలో 10వ దేవత, చివరి దేవత అయినటువంటి కమలాత్మిక అమ్మవారి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కదా. ఆ కమలాత్మికయే శ్రీ మహాలక్ష్మి, విష్ణుమూర్తిలో ఉన్నటువంటి చైతన్య స్వరూపిణి, సంపద రూపిణి, ఐశ్వర్య రూపిణి, శుభకారిణి, మంగళదాయిని. ఇలా అమ్మవారిని చాలా సౌమ్య రూపంతో మనం దర్శిస్తూ ఆ తల్లిని స్తుతిస్తూ ఉన్నాం కదా. ముఖ్యంగా అమ్మవారిని అష్టలక్ష్మి రూపంగా ఆరాధన చేయడం అనేటువంటిది వ్యవహారంలో ఉంది. ఈ అష్టలక్ష్ములను పూజించడం వలన షోడశ ఫలాలు లభిస్తాయని చెప్తారు. షోడశ అంటే 16 కదా. ఏమిటి ఆ ఫలాలు? 1 కీర్తి, 2 జ్ఞానము, 3 బలం, ధైర్యం, శారీరక బలము, మానసికమైనటువంటి ధైర్యం, 4 విజయము, 5 సత్సంతానం, 6వది యుద్ధ నైపుణ్యం. ఆ యుద్ధ నైపుణ్యము అని అంటే దేశ సరిహద్దులలో యుద్ధం అనే దానికే పరిమితం చేయనవసరం లేదు. ఈ రోజుల్లో సమాజంలో అనేక రకాలైనటువంటి వివాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కుటుంబంలోనే అనేక రకాలైనటువంటి కలహాలు వస్తూ ఉంటాయి. వాటిని అన్నిటినీ కూడా నైపుణ్యంతో చాకచక్యంగా ఎదుర్కొని ఏ రకంగా విజయాన్ని సాధించాల్సి ఉంటుంది. ఆ నైపుణ్యం. 7వది ఇక సంపదలు, భౌతికమైనటువంటి ధన కనక వస్తు వాహనాలు అంటారే అలాంటివన్నీ. 8వది సంతోషం. ఇది ముఖ్యం. ఇవి ఏమున్నా లేకపోయినా సంతోషంగా మనిషి ఉన్నాడు అని అంటే అంతకు మించినటువంటి ఐశ్వర్యం లేదు కదా. 9 భౌతిక సుఖాలు, 10 తెలివితేటలు, 11 అందం. అందం అంటే భౌతికమైనటువంటి అందము ఈరోజు ఉంటుంది, రేపు పోతూ ఉంటుంది. మానసికమైనటువంటి ఆనందం. ఆ మానసికమైనటువంటి ఆనందం అనుభవించేటువంటి వారిలో ఒక రకమైనటువంటి అందము, తేజస్సు అనేటువంటి వాళ్ళ యొక్క ముఖం పైన అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక 12 విద్యాభివృద్ధి, 13 ఉన్నతమైనటువంటి విలువలు. మన మనసు పక్కదారి పట్టిస్తూ ఉన్న అమ్మ అనుగ్రహం కనుక ఉంటే, నిత్యము మనం అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటే, అంటే ధ్యాన ఆ శక్తి అనేటువంటిది ఆవిడే మనకు కల్పిస్తుంది. ఆ ధ్యానం కనుక మనం చేస్తూ ఉంటే చక్కటి విలువలతో కూడినటువంటి జీవితాన్ని మనం గడపగలుగుతూ ఉంటాం. ఇక నీతి నియమాలు, మంచి ఆరోగ్యం 15, 16 దీర్ఘమైన ఆయువు. ఇవన్నీ కనుక ఉంటే బతికినన్నాళ్ళు కూడా జీవితాన్ని సాఫల్యం చేసుకుంటూ చక్కగా మనం ఉంటాం. ఆయు అనేటువంటి భగవద్ అనుగ్రహం. అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటే ఆ ఆయుష్ అనేటువంటిది కూడా మనకి ఇస్తుంది. అలా ప్రతి నిత్యము కూడా అమ్మవారిని శక్తి కొద్దీ మనకు లభించినటువంటి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఆ తల్లిని ఆరాధన చేయడం. ఈ బాహ్యమైనటువంటి పూజల కన్నా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం, అంతర్గతంగా అమ్మవారిని దర్శిస్తూ ఆమెని ధ్యానం చేస్తూ ఆ తల్లికి తగినటువంటి ఉపచారాలు చేస్తూ పూజ చేసుకోవచ్చు. మానసికమైనటువంటి దానికి పెద్ద పెద్ద మంత్రదీక్షలు, ఆ స్తోత్రాలు అవన్నీ చదవాల్సినటువంటి అవసరం లేదు. చాలా మందికి చాలా కంఠస్థం వచ్చినటువంటి ఒకటి ఉంది, లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర నామాలు. ఈ అష్టోత్తర నామాలలో మనసు పెట్టి మనం చదవాలి. ప్రకృతి నమః, వికృతి నమః అంటే ప్రకృతి ఏ రూపంగా ఉంది, వికృతి ఏ రూపంగా ఉంటూ వచ్చింది. ఏమిటి అమ్మని ప్రకృతి అంటున్నాం, వికృతి అంటున్నాం అని చెప్పని వాటికి అర్థాలు తెలుసుకోవాలి. అలా అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామంలోనే అమ్మవారి యొక్క రూపము కనిపిస్తుంది, అమ్మవారి యొక్క నివాసము కనిపిస్తుంది, అమ్మవారి యొక్క ఆరాధన ఎలా ఉండాలో తెలుస్తుంది, అమ్మవారిని ఆరాధించడం వల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుస్తుంది, అమ్మవారిని ఎవరెవరు సేవించారో అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. లోతుగా కనుక మనం అర్థాన్ని తెలుసుకుంటూ కనుక ఆ చదువుతూ ఉంటే అమ్మవారి యొక్క అష్టోత్తరం ఒక్కటి చాలు. అష్టలక్ష్ములే కూడా అందులోనే ఉంటారు మనకి. కేవలం ఇంకా నిగూఢంగా ఉంది. అమ్మవారు కేవలం ఒకే ఒక రూపము, లక్ష్మీ రూపం అనేటువంటిదే కాదు. జగన్మాత యొక్క అంశ లక్ష్మి. జగన్మాతలో ఒక లక్షణం, ఒక గుణం అనేటువంటి అమ్మవారి రూపంగా ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటుందనే భావం కూడా మనకు అర్థమవుతుంది. అలాగా ఈ కమలాత్మిక అనేటువంటి
ఈ తాంత్రిక దేవత శ్రీ మహాలక్ష్మి రూపంగా మనం ఆరాధన చేస్తుంటాం. తాంత్రికులు మాత్రము కమలాత్మిక అనేటువంటి భావంతో ఆ తల్లిని ఆరాధన చేస్తూ ఉంటారు. ఇలా 10 దశమహావిద్యా దేవత స్వరూపాల గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసుకున్నాం. ఇక చివరిగా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఇదే బాగా అర్థం చేసుకోవాలి. అమ్మవారు వామాచారం, దక్షిణాచారం, సమయాచారం, దక్షిణాచారం, వామాచారం, కౌళాచారం అంటారు. ఇలా ఏ ఆచారం, ఏ సాంప్రదాయాన్ని అనుసరించి ఆ తల్లిని ఆరాధన చేసినా చిత్తశుద్ధి ఉంటే, విశ్వాసం ఉంటే, భక్తి అనేటువంటి ఉంటే, ఏకాగ్రత అనేటువంటి ఉంటే అమ్మవారిని మనం ఎలా ఆరాధించినా ఆ తల్లి అనుగ్రహం ఉంటుంది. ఒక నామాన్ని పట్టుకుంటే చాలు, ఒక రూపాన్ని మనసులో స్థిరపరచుకుంటే చాలు. ఇక్కడ ఈ తాంత్రిక విద్యా దేవతలుగా అమ్మవారిని దశమహావిద్యా దేవతలుగా ఆరాధన చేయడం అనేటువంటిది తంత్ర పద్ధతిలోనే కొనసాగుతూ ఉంటుంది. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బగళాముఖి పూజలని, ఇక మాతంగి పూజలని చెప్పి ఇలా ఎవరో ఏదేదో చెప్తూ ఉండడము, ఏమో దేంట్లో ఏ ఫలితం అనేటువంటిది ఉంటుందో, ఏ పుట్టలో ఏ పాముందో అనేటువంటి ఒక భావంతో ఆ రకమైనటువంటి పద్ధతి అనుసరిస్తూ ఉండడం జరుగుతుంటుంది. ఆశించిన ఫలితాలు రాకుండా మధ్యలో వదిలేయడం అనేటువంటి జరుగుతుంటుంది. ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా మనం అవగాహన లోపం అనేటువంటిది కారణమవుతుంది. ఎందుకంటే తాంత్రిక దేవతలు, ఉగ్ర దేవతలు, తాంత్రికమైనటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా నియమనిష్టలతో గురుముఖంగా నేర్చుకుని గురువు యొక్క అనుగ్రహంతో వాటిని ఆచరణలో పెట్టాలి. మధ్యలో ఏ రకమైనటువంటి విఘ్నాలు వచ్చినా సరే బెదిరిపోకూడదు, వదిలివేయకూడదు. దీనికోసం అని చెప్పి చిన్న కథ మనం చెప్పుకుందాం. ఒక అతనికి సింహాన్ని పెంచుకోవాలని చాలా కోరిక. చాలామంది చాలా రకాలైనటువంటివి పెంచుతూ ఉన్నారు. అందరూ పెంచేటువంటి విధంగా కుక్కల్ని, పిల్లుల్ని, ఇలాంటి వాటిని పెంచుకోవడం ఏమిటి, పెంచుకుంటే సింహాన్ని పెంచుకోవాలి అని పెంచుకుని దాని మీద స్వారీ చేయాలని చెప్పి చాలా కోరికగా ఉంది అతనికి. సరే, ఇలా తన స్నేహితులతోటి, తెలిసిన వారితోటి ఇలా ఉంది, ఒక సింహాన్ని పెంచుకోవాలంది ఇది అని అంటుంటే వాళ్ళు ఒక పెద్ద మనిషిని అతన్ని వెళ్ళి కనుక్కో, నీకు సరైనటువంటి సూచన చెప్తాడు అంట. అప్పుడు ఆ పెద్ద మనిషి దగ్గర వెళ్తాడు. అయ్యా, నాకు ఇలా సింహాన్ని పెంచుకోవాలని ఉంది, మీరైతే తగిన సూచన ఇస్తారు అని చెప్పి అన్నారు అని. అప్పుడు ఆయన ఏమంటారంటే, ఆ పెద్ద మనిషి, ఓయి నువ్వు ముందు సింహాన్ని పెంచుకుంటున్న వారి దగ్గరికి వెళ్ళు, ఒక అతన్ని పట్టుకో, ఎవరు సింహాన్ని పెంచుతున్నారు అనేది అన్వేషించు, అతని దగ్గరికి వెళ్ళు. అతను చాలా పెంపుడు జంతువులన్నిటినీ కూడా అతని దగ్గర ఉంటాయి కదా, సింహాలే ఉండొచ్చు, ఇంకా అనేకమైనటువంటి వాటిని పెంచుతూ ఉండొచ్చు. వాటన్నిటితోటి ముందు సాన్నిహిత్యం పెంచుకో. ఎందుకంటే నువ్వు అతని దగ్గరికి వెళ్ళగానే అక్కడ కుక్క ఉందనుకో, ఆ కుక్క నీ మీద పడవచ్చు, లేదా సింహమే ఉందనుకో నేను మింగేయచ్చు. అందువల్ల నువ్వు గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క అనుమతితో వాటితోటి సాన్నిహిత్యం పెంచుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఆ గురువు గారికి శిష్యరికం చెయ్యి. ఆయన ఆ జంతువులన్నిటినీ కూడా ఎలా సాకుతున్నాడో గమనిస్తూ ఉండు. వాటికి ఏం ఆహారం పెడుతున్నాడు, ఏ పద్ధతిలో వాటిని లాలన చేస్తున్నాడు, ఎలా వాటిని అదిలిస్తున్నాడు, ఇవన్నీ కూడా ఆయన శిష్యరికంలో ఉండి ఆయన అనుగ్రహాన్ని పొందుతూ ఇవన్నీ కూడా చూసి శిక్షణ పొందు. ఆ తర్వాత నీ పట్ల నమ్మకం కలిగి నువ్వు బాగా సాకుతావు, చక్కగా పెంచుతావు అనేటువంటి నమ్మకం కలిగినప్పుడు ఆయనే నీకు ఒక సింహం పిల్లని బహుమతిగా ఇస్తాడు అని ఆ పెద్ద మనిషి చెప్పాడు. గురువుగారు ఎలా చూసుకుంటూ వచ్చారో
అదేవిధంగా నువ్వు ఆ సింహం పిల్లని చూడు అని. ఈ అంతా విన్న తర్వాత ఈ ఆసామికి పెంచుకుందామని ఉబలాట పడుతున్నటువంటి వాడికి ఇదంతా ఎవరిని అన్వేషించాలి, ఎవరిని పట్టుకోవాలి, అతను నాకు సరిగ్గా చెప్తాడా లేదా, ఇవన్నీ ఎందుకు, మనకి ఈ మధ్యన గ్రంథాలలో కూడా ఎలా పెంచాలి, ఎలా పోషించాలి, ఏ ఆహారం పెట్టాలని వస్తున్నాయి, లేదా అనేకమైనటువంటి మాధ్యమాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు గూగుల్ కనుక మనం చూస్తే ఆ గూగుల్లో సింహాన్ని ఎలా పెంచాలి, ఏం పెట్టాలి అనేటువంటి అంతా వస్తుంది కదా. అది చదివి నేర్చుకుంటే సరిపోతుంది అనుకున్నాడు. అలా చదివేశాడు, నాలెడ్జ్ పెంచుకున్నాడు, అంతా అతనికి వచ్చేసింది. ఎలా పెంచాలి, ఎలా పెట్టాలి, ఏం చేయాలి అదంతా కూడా. అలా అని ఒక సింహం పిల్లని తీసుకొచ్చి ఈరోజు ఎంత సొమ్ము మనం పెట్టగలిగే స్తోమత ఉంటే అలాంటి వాటిని అన్నీ కూడా మనం చేజిక్కించుకోవచ్చు కదా. అలాగే తెచ్చుకున్నాడు ఓ సింహం పిల్లని. గూగుల్లో వెతికాడు, ఏ ఆహారం పెట్టాడమని తెలిసింది కదా. అది బోనులో ఉన్నంతవరకే. ఆ తెచ్చుకున్నటువంటి దాని బోను తీసి తన యొక్క పాండిత్యాన్ని అంతా కూడా, తన జ్ఞానాన్ని అంతా ఉపయోగించి దాన్ని సాకుదాం అనేటువంటి ప్రయత్నం చెయ్యడం ఇలా మొదలెట్టాడో లేదో వెంటనే అది మింగేసింది. దాని స్వభావం అది. అందువల్ల అంటే ఇక్కడ నేను ఏమి సూచన చేయదలుచుకున్నాను అని అంటే, తాంత్రిక విద్యలు అనేటువంటి గురుముఖత నేర్చుకోవాలి. గురువుకి మన మీద నమ్మకం కలగాలి. మనం చెయ్యగలము, సాధన చేయగలమనేటువంటి నమ్మకం కలిగి ఆయనకి మంత్రోపదేశం చేయాలి. ఆ మంత్రోపదేశాన్ని ఆయన దగ్గరే మనం సాధన చేయాలి. పట్టు దాని మీద మనకి రావాలి. అప్పుడు అది ఇవన్నీ కూడా అవసరమా అన్నది ఆలోచించుకోవాలి. ఇన్ని రకాలైనటువంటి సౌమ్యమూర్తులైనటువంటి దేవతలు మనకున్నప్పుడు, వారికి సంబంధించినటువంటి బాహ్యమైనటువంటి పూజా విధానాలు ఉన్నప్పుడు, అదేవిధంగా మనకి మానసికంగా ఎలా స్తుతించుకోవడం అనేటువంటి దానికి అనేకమైన స్తోత్రాలు స్తుతులు ఉన్నప్పుడు, అనేకమైనటువంటి నామాల్లో ఒక్క నామం చాలు అని మనకు పెద్దలు చెప్తూ ఉన్నప్పుడు, మనం ఈ తాంత్రికమైనటువంటి విద్యల వైపు మొగ్గు చూపడం అనేటువంటి అవసరమేమీ కూడా కాదు. ఈ కేవలము ఈ విద్యా దేవతలు, దశ విద్యా దేవతల రూపంగా అమ్మవారు ఎలా ప్రకటితమైందో అనేటువంటి తెలుసుకుని ఆ అమ్మవారికి మనసులో నమస్కరించుకుంటూ, స్తుతించుకుంటూ, ధ్యానించుకుంటే చాలు. ఇది నా యొక్క అభిప్రాయం మాత్రమే. సర్వే జనా సుఖినో భవంతు.